ఆంధ్రజ్యోతి. ఆంధ్రజ్యోతి ఇదే. ఆంధ్రజ్యోతిది. చంద్రబాబు నాయుడు శిష్యుడు, బెస్ట్ ఫ్రెండ్ అన్నట్టు. మగాడివైతే ఒక్క సీటు గెలిపించుకో. ఎంత పౌరుషంతో రెచ్చగొట్టాలో అంత పౌరుష పదజాలం ముఖ్యమంత్రి గారు వాడతాను. మగాడివైతే ఒక్క సీటు గెలిపించుకో. కేటీఆర్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సలహా. ఒక్క మాట నేను కూడా అంట. మగాడివైతే ఒక్క సీట్ అయినా గెలిపించుకో పార్లమెంట్ ఎన్నికలలో అని కేటీఆర్కు సవాల్ చేసిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మరి మీరు మగాడు కాదా? గ్రేటర్ హైదరాబాద్లో ఒక్క సీటు కూడా గెలవలే మీరు. మగాడు కాదన్నట్టేనా మరి మీరు? మేమైతే అంటలేము. రేవంత్ రెడ్డి గారు మీరు మగాడేనా, నీకు దమ్ముంటే మగాడివైతే ఒక్క సీటు గెలువు అని మేము అంటలేము. ఇక్కడ హెడ్లైన్ ఏదైతే ఉన్నదో దాన్ని బట్టి అంటాను. నువ్వేమంటావు? మగాడివైతే ఒక్క సీట్ అయినా గెలువని ఇదే కేటీఆర్కి సవాల్ ఇస్తున్నావు. మరి మీరు మగాళ్ళు కాదన్నట్టే కదా. జిహెచ్ఎంసీలో కానీ గ్రేటర్ హైదరాబాద్లో కానీ ఒక్క సీటు గెలవలే మీరు. ఒక్క సీటు కూడా గెలవలే. హైదరాబాద్లో 26-27 స్థానాలు ఉంటే ఒక్క కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవలే హైదరాబాద్లో. అంటే దీన్ని బట్టి రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ ఎవరు మొగోళ్ళు లేరని అర్థం. ఇట్లనే అర్థం చేసుకోవాలి మనం. ఇక మేము ఎప్పుడు పోతామా అని చూస్తున్నారా? మేము అస్సలు చూస్తలేము. 5 సంవత్సరాలు మీరు అద్భుతంగా పాలించాలి. 5 సంవత్సరాలు కేసీఆర్ను మరిపించేలా మీరు పాలన చేయాలి. అలాంటి పాలన మేము కోరుకుంటాం. కానీ నువ్వేం చేస్తావు? కేసీఆర్ దరిదాపులకు కాదు కదా. కేసీఆర్ 100 అడుగుల ఎత్తును ఉంటే నువ్వు ఎక్కడో 100 అడుగుల లోతును ఉన్నట్టు చేస్తాను నువ్వు పాలన. నువ్వే కాదు, మీ అయ్య కూడా ఈ కుర్చీని తాకలేడు. ఆల్రెడీ కుర్చీలో తాకలే కాదు, కుర్చీలో కూర్చున్నారు. 9.5 సంవత్సరాలు పాలించిండు. వాళ్ళ పాలన ఎట్లున్నదో చూపించిండు. తాకుడేమున్నది? వాళ్ళు కూర్చున్న కుర్చీలనే పోయి నువ్వు కూర్చున్నావు. ఏమంటారు? తల్లిపాలు, అరే నేను తాగిన పాల ఎంగిలి పాలు తాగినవరా నువ్వు అంటారు అన్నదమ్ములు. చిన్నగా సరదా కొన్నిసార్లు కోపం వస్తే, నేను తాగిన అమ్మ పాలు తాగిన నువ్వు ఎంగిలి రొమ్ము తాగినవు నీవురా నువ్వు అంటారు అన్నదమ్ములు పంచాయతీ పెట్టుకుంటే. నేను అమ్మ పాలు తాగినప్పుడు అదే ఎంగిలి రొమ్ము నువ్వు తాగినవురా, నీకంటే ముందు నేను పెద్దోని రా ఇంట్లో నన్ను అంటావురా అంటారు. గట్టిన ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా వాళ్ళు ఇడిచిపెట్టిన కుర్చీలో నువ్వు పోయి కూర్చున్నావు. అది కూడా నువ్వు రాత్రంతా కష్టపడి ముద్దులు పోసి నువ్వు ప్రజలలో బహు పేరు తెచ్చుకొని ఆ కుర్చీలో కూర్చోలే. ఏదో కాంగ్రెస్ పార్టీ పుణ్యాన కాంగ్రెస్ పార్టీలో చేరినావు కాబట్టి ఆ కుర్చీలో కూర్చునే అర్హత వచ్చింది. నువ్వు కాంగ్రెస్ పార్టీలో లేకపోతే నీ జన్మలో ముఖ్యమంత్రి కాకపోదు. అది అల్లా తప్పగా రాలేదు. కార్యకర్తల కష్టంతో వచ్చింది. కార్యకర్తల కష్టంతో కాదు అంటే ఇప్పుడు కార్యకర్తలను ఎమోషనల్ గురి చేస్తాను అన్నట్టు. ఎంతమంది కార్యకర్తలు నీకు ఓటేసింది చెప్పు. సోనియా గాంధీని తీసుకొచ్చి కూర్చోబెడితే కాంగ్రెస్ పార్టీ కోట్లేసిళ్ళు, కార్యకర్తలు ఓట్లెత్తాయి గెలిచిండ్లా మీకు. అంటే మీకు 2-3 కోట్ల కార్యకర్తలు ఉన్నారా? 64 సీట్లు వచ్చినాయి. 64 సీట్లు అంటే 42% ఓట్లు వచ్చినాయి మీకు. 42% ఓట్లు అంటే దగ్గర 1.5 కోటి పైన అవుతాయి. 1.5 కోటి కార్యకర్తలు ఉన్నారా మీకు? ప్రజలు వద్దు, కేసీఆర్కు 2 సార్లు ఇచ్చినాం, కేసీఆర్ కొంచెం మాకు దూరం అవుతాడు అనే ఉద్దేశంతో వేసిండు. కార్యకర్తలు రాష్ట్రాన్ని దోచుకున్న మీకు ప్రజలు బుద్ధి చెప్తారు. మరి 75 సంవత్సరాలుగా దోచుకున్నారు, ఓడిపోయిన్లు. అప్పుడు బుద్ధి చెప్పినట్టేగా. కేంద్రంలో బీజేపీ బీఆర్ఎస్ కలిసే ఉన్నాయి. కేంద్రంలో ఉన్నారు అసలు బీఆర్ఎస్ వాళ్ళు. ఎందుకీ అజ్ఞానమైన మాటలు, ఆలోచన లేని మాటలు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తే వారికి కడుపు మంట. ఇయ్యకముందే ఇచ్చిందని చెప్పుకోక ఇంకా ముఖం ఏ పెట్టుకుంటావు? ఒకవేళ టీవీ 9 ఎన్టీవో మాలాంటి వాళ్ళు వచ్చి 25,000 నోటిఫికేషన్స్ ఎప్పుడు వేసినావు, పరీక్షలు ఎప్పుడు పెట్టినావు, ఎప్పుడు ఉద్యోగాలు ఇచ్చినావు అని చెప్తే ఏడబెట్టుకుంటావు ముఖం? కేసీఆర్ వేసిన దానికి నేను ఇచ్చినా అని చెప్పుకో. అట్లానే విలువ ఉంటుంది. వాడు అబద్ధాలు ఆడర్రా, వాడు నిజాలే మాట్లాడతారా అంటారు బయట. అలాంటిది ముఖ్యమంత్రి సీట్లో ఉండి నువ్వు 25,000 ఉద్యోగాలు ఇచ్చినావు అంటే నిన్నేమనాలి? ఎంత అబద్ధాల కోరువైనావు నువ్వు. త్వరలో మెగా డిఎస్సి, అన్ని త్వరలో ఇగో గ్యాస్ సిలిండర్ పట్టుకొచ్చిండ్రు, ముసలి తల్లిని ముందర పెట్టిండ్రు, ఆ గ్యాస్ సిలిండర్ను పట్టుకోమన్నారు. ఇది బొమ్మ, ఇది
లేకపోతే దగ్గర దగ్గర అంత బరువు ఉంటుంది, దానికి ఇట్లనే పట్టుకుంటారు ఒక చేతితో ఇటు బొమ్మ తీసుకొచ్చి పెట్టిన అన్నట్టు. సీతక్క ఉన్నది, సురేఖ అక్క ఉన్నది, బట్టి విక్రమార్క గారు ఉన్నారు, ఇక మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, ఈయన ఎవరు మన జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్ గారు. వీళ్ళందరూ కలిసి ఈయన సీట్కి ఎసరు పెడతాను. వీళ్ళందరూ కలిసి ఇగో ఈయన ఇంకా పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే పెద్ద స్కెచ్ చెప్తా అన్నాడు. చెప్తా త్వరలో చెప్తా. ఇక మీకు ఒకటి చెప్పినా కదా, సీతక్క మీద కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డి ఇసుక దందాలో అల్లిన కుట్రేంది ఇది చెప్తా. కొంత గొంతు మంచిగా లేదని మొన్న చెప్పినా కదా, జర్నలిస్టులుగా మల్లిగానికి రగ్గానికి ఛాయిస్ ఇచ్చినాం కదా. ఒక అనగారిన బిడ్డ మీద ఎంత కుట్రలు చేస్తాను రేవంత్ రెడ్డి, వెంకటరెడ్డి అనేది మొన్న అన్నా కదా, చాలా పెద్దది ఉన్నది అది చెప్తా.